సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ 8వ అడుగు. రచన నవీన్. వెంకట్రామయ్య రాసిన ఉత్తరం చదివి చాలా సంతోషించాను. సృజనకు పెళ్లి ఖాయమైందని, ఈ ఆదివారం నాడే నిశ్చితార్థం కూడా జరుగుతోందని, కొద్దిమంది మిత్రులను మాత్రమే పిలుస్తున్నానని, మీరు తప్పకుండా రావాలని రాశాడు. వరుడు ఎంఎస్సి పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. వెంకట్రామయ్య నా చిన్ననాటి మిత్రుడు, స్కూల్ క్లాస్మేటు. చాలా క్లోజ్గా ఉండేవాళ్లం. చదువు పూర్తయ్యాక చాలా రోజుల దాకా మేం కలుసుకోలేదు. బిఏ తర్వాత బిఎడ్ కూడా పూర్తి చేసి నేను టీచర్గా సెటిల్ అయ్యాను. వెంకట్రామయ్య పాలిటెక్నిక్లో ఎల్ఈసీ చేసి ఎల్సీఈ చదివి చిన్న చిన్న కాంట్రాక్టులేవో చేస్తున్నాడని తెలిసింది. నేను నల్గొండలో పనిచేస్తున్న రోజుల్లో వెంకట్రామయ్య మళ్లీ కలిశాడు. అతను కూడా నల్గొండలోనే ఉంటున్నాడు. మాకు వాళ్ళింటి పక్కనే ఓ అద్దె ఇల్లు చూశాడు. అలా వెంకట్రామయ్య కుటుంబము, మా కుటుంబము పక్కపక్కనే ఉంటూ ఒకరి కష్ట సుఖాల్లో ఒకరము పాలు పంచుకోవటం మొదలుపెట్టాం. కాంట్రాక్టర్గా వెంకట్రామయ్య బాగానే సంపాదించాడు. ఆయనకు 2 కొడుకులు, ఒక్కతే కూతురు. 2 కొడుకుల్లో పెద్దవాడు సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ సంపాదించి తండ్రితో పాటే కాంట్రాక్టు పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. రెండో వాడికి డొనేషన్ కట్టి కర్ణాటకలో మెడిసిన్ చదివిస్తున్నాడు. ఆ ఇంట్లో అందరికన్నా చిన్నది సృజన. సృజనను కూడా మెడిసిన్ చదివించాలనుకున్నాడు. గుంటూరుకు, నెల్లూరుకు కోచింగ్ పంపించాడు. సృజన 2 సార్లు ఎంట్రన్స్ రాసినా సీటు రాలేదు. కొడుకునైతే డొనేషన్ కట్టి కర్ణాటకలో మెడిసిన్ చదివిస్తున్నాడు. కాని కూతురు విషయంలో ఆ పని చేయలేకపోయాడు వెంకట్రామయ్య. ఇప్పుడు డొనేషన్ కట్టాలి, రేపు కట్నమూ ఇవ్వాలి. ఏదో ఒకటి చేయగలం కాని 2 చెయ్యాలంటే నా వల్ల కాదు అన్నాడాయన. సృజన బిఎస్సి చేసింది. తర్వాత ఎంఎస్సి కూడా పూర్తి చేసి ఈ మధ్యనే హైదరాబాదులో ఏదో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. సృజన ఎంఎస్సి చేస్తున్నప్పుడే వెంకట్రామయ్య తన కుటుంబాన్ని హైదరాబాదుకు మార్చాడు. నాకు నల్గొండ నుంచి సూర్యాపేటకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సృజన చూడటానికి అందంగానే ఉంటుంది. చామన ఛాయ, సన్నగా పొడుగ్గా ఉంటుంది. కనుముక్కు తీరు బావుంటాయి. కళకళ్లాడే ముఖము, ఒత్తైన జుట్టు, నిండుగా గుంబనంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే ఎవరైనా ముఖంలో కళ ఉంది, ముఖవర్చస్సు బావుంది అనుకుంటారు. అయినా సృజనకు వరుణ్ణి సంపాదించడంలో వెంకట్రామయ్య కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. కొన్ని సంబంధాలు వీళ్లకు నచ్చక, కొన్ని సంబంధాలు వాళ్లకు నచ్చక 2-3 ఏళ్ల నుంచి సృజన పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యనే నేను హైదరాబాద్ వెళ్లి వెంకట్రామయ్యను వాళ్ళింట్లోనే కలుసుకున్నాను. ఏమిటోరా, ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేయలేకపోతున్నాను. మనకేం తక్కువని ఇలా జరుగుతోంది? ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ. అమ్మాయి చదువుకోలేదా? అందంగా లేదా? క్షణాల మీద ఎంతో మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు కుదురుతున్నాయి. మేమేం పాపం చేశాం? అన్నాడు వెంకట్రామయ్య. ఏ పాపము చెయ్యకపోవడమే నువ్వు చేసిన పాపం కావచ్చు. టేక్ ఇట్ ఈజీ. అప్పుడే ఏ మునిగిపోయిందని అంత బాధపడుతున్నావు? దేనికైనా కాలం కలిసి రావాలి. ఆ టైం వస్తుంది. సృజనకు పెళ్లి తప్పకుండా కుదురుతుంది అన్నాను నేను. నువ్వెన్నైనా చెప్పు, ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చెయ్యాలి. మన పూర్వులు ఆ మాట ఎంతో అనుభవంతో చెప్పారు. మనమే చదువులని, చట్టుబండలని, అమ్మాయి మానసికంగా ఎదగాలని ఇలా ఏవేవో ఆదర్శాలు పెట్టుకుని పూర్వుల మాటను పెడచెవిని పెట్టాం అన్నాడు వెంకట్రామయ్య. ఆ మూడ్లో వాడికిక ఏం చెప్పినా లాభం లేదని వెంకట్రామయ్య భార్య సుమతితో కాసేపు మాట్లాడాను. సుమతి కూడా ఇంచుమించు భర్త ఉన్న మూడ్లోనే ఉంది. తాము ఏవో పొరపాట్లు చేశామని, ముఖ్యంగా తన భర్త వెంకట్రామయ్య మొదటే ఇంత కట్నమిస్తానని చెప్పకపోవటం, మొదట్లో వచ్చిన సంబంధాలన్నీ తమ తాహతుకు తగిన సంబంధాలు కావని తిరగొట్టటం, వచ్చిన వాళ్లకు సరైన మర్యాదలు చేయకపోవటం, ఎప్పుడూ కాంట్రాక్టు పనులో మునిగి తేలుతూ అమ్మాయి పెళ్లి విషయంలో అబ్బాయి తరపు వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారులే అన్న ధోరణిని ప్రదర్శించటం, ఇలాంటి కారణాల వల్లనే
సృజనకు సంబంధం కుదరడం లేదని ఆమె వాపోయింది. ఏది ఏమైనా సృజనకు పెళ్లి నిర్ణయమైనందుకు చాలా సంతోషించాను. సృజన ఎంగేజ్మెంటుకు హైదరాబాద్కు వెళ్లాను. ఎంగేజ్మెంటే అయినా ఓ పెళ్లిలా జరిగింది. బంధువులు, స్నేహితులు చాలామందే వచ్చారు. అబ్బాయి తరపున మాత్రం అతని తల్లిదండ్రులు, 2 చెల్లెళ్ళు, 3-4 ఫ్రెండ్స్ తప్ప వేరే వాళ్ళెవ్వరూ రాలేదు. వెంకట్రామయ్య, సుమతి చాలా సంతోషంగా కనిపించారు. సృజనకు కాబోయే వరుణ్ణి చూశాను. అతని పేరు కిషోర్. చూడటానికి చాలా అందంగానే ఉన్నాడు. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, ఎర్రగా నిగనిగలాడుతున్న శరీరం, విశాలమైన నుదురు, తళతళ మెరుస్తున్న పెద్ద కళ్ళు, చక్కని ముక్కు, గుబురు మీసాలు, మెడకింది దాకా వేలాడుతున్న జుట్టు, మధ్యపాపట వెనక్కి దువ్వాడు. టీషర్టు మీద టక్ చేశాడు. చూడగానే ఎవరి హ్యాండ్సమ్ గై అనుకునేలా ఉన్నాడు కిషోర్. అతని పక్కన సృజన ఎందుకోగాని చాలా నెర్వస్ గా, అనీజీగా, బిడియంగా కనిపించింది. ఆమెలో సహజంగా ఉండే ఆకర్షణ, ఆ గ్రేస్ ఎందుకో ఆ క్షణంలో మాయమైపోయినట్లు అనిపించింది. అతను చాలా పొడుగ్గా ఉండడం వల్ల అతని పక్కన నిల్చున్న సృజన పొట్టిదానిలా కనిపించింది. కలర్ విషయంలో కూడా అతనితో పోలిస్తే ఒక ఛాయ తక్కువే. ఈ కారణం వల్లనే కావచ్చు సృజనలో తన పక్కన నిల్చున్నంతసేపు ఏదో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ప్రవేశించినట్లు అనిపించింది. నన్ను చూడగానే సృజన నమస్తే అంకుల్ అని నవ్వింది. ఆమె నిశ్చితార్థం తంతు పూర్తయ్యేదాకా అలా నవ్వుతూనే ఉంది. కాని ఆమె నవ్వులో ఎప్పుడూ కనిపించే సహజత్వం లేదు, నిండితనం లేదు. ఆమె లోపల ఏదో సంఘర్షణ జరుగుతున్నట్టుగా, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆమె నవ్వుతున్నట్టుగా తోచింది నాకు. భోజనాలైపోయినాక నేను కాసేపు సృజనతో మాట్లాడాను. ఆర్ యూ హ్యాపీ సృజన అన్నాను. నేను హ్యాపీగా ఉండడం కాని ఉండకపోవడం కాని ఎవరికి కావాలంకుల్? వాళ్లకు కావలసింది నేను పెళ్లి చేసుకోవటం. నాకు పెళ్లి చేసేసి బాధ్యతలు తీర్చుకున్నామన్న తృప్తి కావాలి. కూతురి పెళ్లి చేశాడన్న మెప్పు కావాలి. నా హ్యాపీనెస్ ఎవరికి కావాలి అంది సృజన. అదేమిటి సృజన అలా మాట్లాడుతున్నావు? నీకీ సంబంధం నచ్చలేదా? నచ్చిందని చెప్పలేను, నచ్చలేదని చెప్పలేను. అదేం మాట? నచ్చడమో నచ్చకపోవడమో ఏదో ఒకటి జరగాలిగా. నచ్చాడని ఎలా చెప్పను? ఎవరినైనా ఒకసారి మాత్రమే చూసి నచ్చాడని చెప్పగలమా? అతడేమిటో, ఎలాంటివాడో, అతని లోపలేముందో, అతని అలవాట్లు, అభిరుచులు ఏమిటో నాకేం తెలుసు? అలాగే అతడు నచ్చలేదని చెప్పడానికి కూడా నాకే కారణమూ కనిపించడం లేదు. చూడడానికి బాగానే ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, ఏదో ఒక ఉద్యోగం కూడా ఉంది. ఏ పెళ్లి కూతురైనా ఇంతకంటే ఏం కోరుకుంటుంది అంది సృజన. కరెక్టే, నాకు కూడా ఇది మంచి సంబంధమే అనిపిస్తోంది. అయితే మ్యారేజెస్లో కొంత రిస్క్ ఎలాగూ ఉంటుంది. మ్యారేజ్ ఈజ్ ఎ గ్యాంబ్లింగ్. లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్ అన్నాను. థ్యాంక్యూ అంకుల్ అంది సృజన. వెంకట్రామయ్య నన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. నువ్వనేది కరెక్టురా, దేనికైనా కాలం కలిసి రావాలి అన్నాడు. అది సరే కాని కట్నం ఎంతిస్తానన్నావు అన్నాను. వాళ్ళు 5 అడిగారు. నేను 4 వరకిస్తానన్నాను. చివరకు 4.5 ఒక హీరో హోండాతో సెటిల్ అయింది. అంతా సడన్ గా జరిగిపోయింది. నీకు కబురు చేసే టైం లేకపోయింది. నాకైతే ఈ సంబంధం పూర్తిగా నచ్చింది. మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఇవ్వటం అని సుమతి కొంత గొనిగిందనుకో. కాని అతడు ఆ ఉద్యోగం మానేసి ఇక్కడే హైదరాబాదులో సొంతగా ఓ ప్రైవేట్ కాలేజీ పెడతాడట. అబ్బాయి మంచివాడు, ఈడు జోడు బావుంది. అత్త ఆడబిడ్డల గొడవ లేదు. వాళ్ళెక్కడో పల్లెటూరులో ఉంటారు. అతని సిస్టర్స్ చాలా చిన్నపిల్లలు. వాళ్లతో అబ్బాయికి ఎలాంటి సమస్యలు రావు. అతడు ప్రస్తుతం నిజామాబాద్లో పనిచేస్తున్నాడు. పెళ్లి కాగానే కాపురం కూడా అక్కడే పెడతాడట. మంచిదే అన్నాను నేను. కొంతసేపు సుమతితో మాట్లాడాను. అతను చేస్తున్న జాబ్ విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఆమె కూడా సంతోషంగానే ఉంది. అతడు త్వరగా హైదరాబాద్ వచ్చేసి తాను స్వయంగా ఏదన్నా కాలేజీ పెట్టడమో లేక ఏదన్నా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరడమో చేస్తే బావుండునన్న అభిప్రాయాన్ని సుమతి వ్యక్తం చేసింది. ఎంగేజ్మెంట్ జరిగిన రోజే
పెళ్లి ఏ రోజున జరగాలో నిర్ణయమైంది. సరిగ్గా నెల రోజుల తర్వాత పెళ్లి. సృజన పెళ్లికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను. పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. 5-6 వేల మంది దాకా గెస్టులొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యులంతా ఆ పెళ్లికే వచ్చారా అనిపించేటట్టుగా బోల్డ్ మంది విఐపీలు కనిపించారు. 10 మంది దాకా ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, వాళ్ల చుట్టూ వాళ్ల ఆశ్రితులు, పార్టీ కార్యకర్తలు, వాళ్ల సెక్యూరిటీ కోసం నియమించబడ్డ గన్మ్యాన్లు. ఒక దశలో కళ్యాణ మంటపంలో ఎక్కడ చూసినా గన్మ్యాన్లే కనిపించారు. ఇంకా ఊళ్ళో ఉన్న డాక్టర్లు, ప్లీడర్లు, సినిమా నటులు, పోలీస్ ఆఫీసర్లు, యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు, R&Bకి చెందిన ఇంజనీర్లు, సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు, ఇలా సిటీలో ఉన్న అప్పర్ మిడిల్ క్లాస్ మొత్తం ఆ పెళ్లికి వచ్చేశారా అనిపించింది. పెళ్లికొచ్చిన వాళ్లంతా ఏకకంఠంతో పెళ్లి గ్రాండ్గా జరిగిందన్నారు. ఇంత పలుకుబడి ఉన్న మామగారి అల్లుడు కావటం పెళ్లికొడుకు అదృష్టం అన్నారు. పెళ్లికూతురు కూడా అదృష్టవంతురాలే అన్నారు. అందమైన పెళ్లికొడుకు దొరికాడన్నారు. నేను సృజనను అత్తవారింటికి పంపించేంతవరకు ఉన్నాను. ఎంగేజ్మెంట్ రోజున సృజన ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. చాలా నెర్వస్ గా, దేని గురించో భయపడుతున్నట్లుగా కనిపించింది. పెళ్లి అనేది స్త్రీ జీవితంలో ఒక గొప్ప మలుపు. ఇంతవరకు గడిపిన జీవితానికి పూర్తిగా భిన్నమైన జీవితంలోకి అడుగుపెట్టాలి. తన సర్వస్వాన్ని వదిలేసి ఒక అగంతకుణ్ణి నమ్మి అతనితో వెళ్లిపోవాలి. తన సర్వస్వాన్ని అతనికి అర్పించుకోవాలి. అతడెలాంటివాడైనా అతనితో శేషజీవితాన్ని గడిపేయాలి. బహుశా సృజన ఈ విషయాలను గురించి ఆలోచిస్తున్నదేమో. కారెక్కే ముందు సృజన నా దగ్గరకొచ్చింది. చాలా అలసిపోయినట్లుగా కనిపించింది. నీ జీవితంలో ఇది పెద్ద మలుపు సృజన. ధైర్యంగా ఉండాలి. నిన్ను చూస్తుంటే చాలా టెన్షన్లో ఉన్నట్లు అనిపిస్తోంది. అవునంకుల్, ఎందుకో గాని చాలా భయమేస్తుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రిలాక్స్ సృజన, రిలాక్స్. మరీ ఎక్కువగా ఆలోచించకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. హాయిగా వెళ్ళిరా. అలాగే అంకుల్ అంది సృజన. ఆల్ ది బెస్ట్ సృజన. థ్యాంక్ యూ అంకుల్ అంటూ సృజన కారెక్కింది. 2 నెలలు గడిచాయి. కిషోర్, సృజనలు నార్త్ ఇండియాకు, ఢిల్లీ, సిమ్లా, ఆగ్రా మొదలైన ప్లేసెస్ కి హనీమూన్కి వెళ్ళొచ్చారని తెలిసింది. కిషోర్ చేస్తున్న మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం మానేసి హైదరాబాదులో కట్నం డబ్బుతో ఇంకో 2 పార్ట్నర్స్తో కలిసి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పెట్టాడని తెలిసింది. కిషోర్, సృజనలు హైదరాబాద్లోనే కాపురం పెట్టారట. ఒకసారి హైదరాబాద్ వెళ్లి సృజనను కలిశాను. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది సృజన అన్నాను. పర్వాలేదంకుల్ అంది సృజన. సృజన మాటల్లో ఉత్సాహం కనిపించలేదు. ఆమె ముఖంలో ఇదివరకటి చైతన్యము, జీవము, ఆత్మవిశ్వాసము కనిపించలేదు. ఈజ్ ఎనీథింగ్ రాంగ్ సృజన అన్నాను. ఏమీ లేదంకుల్, ఒంట్లో బావుండడం లేదు అంతే అంది సృజన. కాని సృజన ఏదో దాస్తుందనిపిస్తోంది నాకు. నా దగ్గర కూడా దాపరికమేనా? నీ భర్తతో అడ్జస్ట్ కావడంలో ఏమైనా సమస్యలా? అలాంటిదేం లేదంకుల్. పెళ్లైన కొత్తలో ఎవరికైనా అడ్జస్ట్మెంట్కి కొంచెం టైం పడుతుంది. 2 అపరిచితులకు సడన్ గా పెళ్లి చేసేసి జీవితాంతం సహజీవనం చేయమంటుంది సమాజం. ఒకరినొకరు తెలుసుకొని, ఒకరి బలహీనతల్ని ఒకరు సానుభూతితో అర్థం చేసుకొని సాఫీగా కాపురం చేయటానికి కొంచెం టైం పడుతుంది అన్నాను. నేనతడితో అన్ని విధాలా అడ్జస్ట్ కావడానికే ప్రయత్నిస్తున్నానంకుల్. అతడు నేను చేస్తున్న ఉద్యోగం మానేయమన్నాడు. ప్రైవేట్ కాలేజీలోనే కదా, వాళ్ళిస్తున్నది కూడా చాలా తక్కువే కదా అని అమ్మా నాన్నలు కూడా మానేయమన్నారు. మానేశాను. అదేమిటి? నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి కాని అతడు గాని మీ అమ్మా నాన్నగాని తీసుకోవడం ఏమిటి? అడ్జస్ట్మెంట్ అంటే మన వ్యక్తిత్వాన్ని, స్వయం నిర్ణయాధికారాన్ని చంపుకోవడం కాదు అన్నాను. పోనీయండి అంకుల్, ఉద్యోగం కంటే కాపురం ముఖ్యం కదా. రెండూ ముఖ్యమే. రెండింట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే దేన్ని ఎంచుకోమంటారంకుల్? ఇలాంటి విషయాల్లో ఎవరికి వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. బయటి వాళ్లు వాళ్ల నిర్ణయాల్ని మన నెత్తి మీద రుద్దకూడదు. నేనైతే కాపురాన్ని ఎంచుకుంటానంకుల్ అంది సృజన. అది పూర్తిగా నీ నిర్ణయమైతే నేను హర్షిస్తాను.
నా నిర్ణయాన్ని నన్నెప్పుడు తీసుకొనిచ్చారు గనక ఇప్పుడు తీసుకొనిస్తారు. పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు నా ప్రతి కదలికను నిర్ణయించేవాళ్ళున్నప్పుడు నేనెలా నిర్ణయం తీసుకోగలను? సృజన మాటల్లో ధ్వనిస్తున్న నిర్వేదాన్ని అర్థం చేసుకోగలిగాను. కాని ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నూరిపోయాలో నాకర్థం కాలేదు. ఏవైనా మైనర్ డిఫరెన్సెస్ ఉంటే అవే సర్దుకుంటాయి. నేను మళ్లీ నెల రోజుల తర్వాత వస్తాను. అప్పుడైనా ఇప్పుడు నీలో కనిపిస్తున్న ఈ ఔదాసీన్యం పోయి జీవితం పట్ల ఉత్సాహం ఏర్పడుతుందని ఆశిస్తాను. లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటూ సృజన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాను. నేను సృజన దగ్గరకు వెళ్ళొచ్చిన సరిగ్గా నెల రోజుల తర్వాత నాకో పెద్ద ఉత్తరం రాసింది. కవరు చించి చదివాను. డియర్ అంకుల్, మీరు సరిగ్గా నెల రోజుల తర్వాత వస్తారని వెళ్లారు. జీవితం పట్ల ఉత్సాహాన్ని పెంచుకోమని సలహా ఇచ్చారు. ఈ నెల రోజుల్లో నాకు జీవితం పట్ల ఉత్సాహం పెరగకపోగా నిరాశ, నిస్పృహలు పెరిగిపోయాయి. మీరు తప్ప నన్నీ ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోలేరన్న నమ్మకంతో మీకీ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం మొత్తం చదివాక నేను చేసింది తప్పో ఒప్పో నిర్ణయించండి. నేను కిషోర్ చాలా హాయిగా కాపురం చేస్తూ రోజుల్ని క్షణాల్లో గడిపేస్తూ ఉంటామని మా పెళ్లికొచ్చిన చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలాగే అనుకుంటే మీకీ ఉత్తరం పెద్ద షాక్ అవుతుంది. నిజమే, కిషోర్లో పైకి చూడటానికి ఏ లోపమూ లేదు. అందగాడు, చదువుకున్నవాడు, జీవితాన్ని అనుక్షణం ఎంజాయ్ చేయాలనుకునేవాడు. ఆస్తిపాస్తులకేం కొదవలేదు. అత్త ఆడబిడ్డల పోరూ లేదు. అతనికి భార్యంటే ఇష్టమే. ఎంతిష్టమంటే ఆమెను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేనంత ఇష్టం. అతనికి 24 గంటలు భార్య పక్కన ఉండాలి. అతనికి భార్య మనసు అక్కర్లేదు, కాని ఆమె శరీరం కావాలి. భార్య శరీరంలోని ప్రతి అణువు తనదేనని అతని నమ్మకం. భార్య శరీరంతో ఆడుకోవటానికి, అనుభవించడానికి, హింసించడానికి అతనికి సమాజం లైసెన్స్ ఇచ్చిందని అతను అనుకుంటాడు. భార్య శరీరాన్ని ఎంత హింసిస్తే అతనికంత తృప్తి. ఈ సమస్యను నేనెవరితో చెప్పుకోవాలి? క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్పుకుంటే పెళ్లైన కొత్తలో మగవాళ్లు అలాగే చేస్తారు. మనం కొంత ఓపిక పట్టాలని సలహా ఇచ్చారు. ఎంతకాలమని ఓపిక పట్టను? అతడింతకాలం ఎలా బతికాడో తెలీదు. ఈ 3 నెలల నుంచి మాత్రం అతడు నా శరీరాన్ని తిని నా రక్తం తాగి బతుకుతున్నాడు. అతడు నాకిప్పుడు అందరిలాంటి మనిషిలా కనిపించడం లేదు. రక్తం తాగే పులిలా, తోటి మనుషుల మాంసాన్ని తిని బతికే క్యానిబాల్లా కనిపిస్తున్నాడు. అతడికి ఎప్పుడూ అదే ధ్యాస. రాత్రి పగలు తేడా లేదు. నాకిష్టమున్నా లేకపోయినా అతనికి సంబంధం లేదు. నేనేమైపోయినా అతనికి అక్కరలేదు. నా శరీరం నుజ్జు నుజ్జైపోతున్నా, నా ఎముకలు విరిగిపోతున్నా, అతడు చేసిన గాయాలతో నా శరీరమంతా రక్తసిక్తమైపోతున్నా అతనికి నా మీద జాలి కలగదు. ఒక భర్త ఒక భార్యను ఇంత భయంకరమైన హింసకు గురి చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. మొదటి 15 రోజులు నేనీ హింసను ఓపిగ్గానే నా శరీరంలో ఉన్న సర్వశక్తుల్ని కూడదీసుకొని భరించాను. కొత్తలో ఇలాగే ఉంటుందేమోనని, తర్వాత మారకపోతాడా అని అనుకున్నాను. మొదటి రాత్రే నేనతనితో చెప్పడానికి ప్రయత్నించాను. మొదట మానసికంగా మనం ఒకరినొకరు అర్థం చేసుకుందాం. మనసులు కలిసిన తర్వాతే మనం శారీరకంగా కలుద్దాం. ఈరోజు మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. నేనిలా చెబుతుండగానే అతడు నా మీదికి పంజా విసిరాడు. అతని బలమైన చేతులతో నన్ను బంధించాడు. కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్టుగా నా శరీరాన్ని నా నుంచి తన్నుకుపోయాడు. అప్పట్లో మీరు కలిసినప్పుడు ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్ అంటే, పర్వాలేదు, బాగానే ఉందని చెప్పాను. అప్పట్లో నాకింకా అతడు మారకపోతాడా అన్న ఆశ ఉండేది. ఎవరితో చెప్పుకున్నా ఈ సమస్య వాళ్లకో సమస్యలా కనిపించడం లేదు. అంతా విని నవ్వేసి ఊరుకుంటున్నారు. ఇదో మైనర్ ప్రాబ్లం మాత్రమేనంటున్నారు. నువ్వే సమస్యను ఎగ్జాగరేట్ చేసుకుంటున్నావంటున్నారు. నేనేం చేయను? ప్రతిరోజు నా శరీరం కొవ్వొత్తిలా కాలి కరిగిపోతుంటే వీళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు. 15 రోజుల తర్వాత నేను కొంచెం రెస్ట్ తీసుకుందామని అమ్మ వాళ్ళింటికెళ్తే నా వెంటే అతడు.
మా ఇంట్లో కూడా పక్కనే, కొన్ని అడుగుల దూరంలోనే. చిన్నప్పటినుంచి నన్ను పువ్వుల్లో పెట్టి పెంచిన మా అమ్మ నాన్న ఉన్నప్పటికీ నన్నతడు అలాగే తన ఇష్టమొచ్చినట్లు హింసించటం ఎంత దయనీయమైన పరిస్థితి. నేనెంత నిస్సహాయురాలిని. నా మెడలో అతడు 3 ముళ్ళు వేయడం వల్లనే అతనికింత బలం. నేనెంత బలహీనురాల్ని. పెళ్లి అనే పేరుతో నన్నతనికి పూర్వం ఓ బానిసను అమ్మినట్లుగా అమ్మేశారు. ఇలా రాస్తున్నానని నన్ను ఫ్రిజిడ్ ఉమెన్ గా భావించకండి. నాకు నచ్చిన పురుషుడితో కలిసి ఉండటం ఇష్టమే. భార్యాభర్తలు మానసికంగా ఒక్కరై తర్వాత శారీరకంగా ఒక్కరైపోవడంలో మహదానందాన్ని పొందాలని నేను ఆశపడ్డాను. కాని భార్య అంగీకారంతో ప్రమేయం లేకుండానే 24 గంటలు ఆమె శరీరం మీద నాకు హక్కుందనుకునే భర్త దొరికినప్పుడేం చెయ్యాలి? అతనికి సెక్స్ అనేదొక పర్వర్షన్ గా మారిపోయింది. అతడు కోరుకునేది ఆరోగ్యకరమైన సహజమైన సెక్స్ కాదు, అసహ్యమైన భ్రష్టమైన సెక్స్ కోరికలు అతడికున్నాయి. అతడి కోరికల్ని రాతలో పెట్టి ఈ అక్షరాలని పాడు చేయలేను. అతనితో ఎన్నోసార్లు చెప్పాను, మీరిలాగే చేస్తే నేను చచ్చిపోతాను అన్నాను. ఈ ఒక్కసారే ప్లీజ్, ఒక్కసారే, మళ్ళీ అడగను, అర్థం చేసుకో ప్లీజ్ అంటాడు. ఎన్నోసార్లు నిద్రపోతున్న టైంలో పక్క రూంలోకెళ్ళి ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోదామా అని ఆలోచించాను. కాని అమ్మా నాన్న నా కోసం ఎంత బాధపడతారో, వాళ్ళ కోసం బతకాలనిపించింది. ఎలాగైనా ఇతడి గుప్పిట్లో నుంచి పారిపోలేనా అని ఆలోచించాను. అతనితో మరోసారి నువ్విలా చేస్తే నేను నీతో ఉండను అని కూడా చెప్పేశాను. ఉండక ఏం చేస్తావు అన్నాడు. వెళ్ళిపోతాను, నిన్ను వదిలేస్తాను. నువ్వు నీ ఇష్టమైన దాన్ని చూసి చేసుకో. కావాలంటే నాకు అభ్యంతరం లేదని రాసిస్తాను అన్నాను. వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు, ఎక్కడికెళ్తావు? మీ అమ్మానాన్నల దగ్గరికెళ్తే వాళ్ళు నిన్ను మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తారు. 5-6 తిరిగి తిరిగి ఎన్నో సంబంధాలు చూసి చూసి చివరకు నాకిచ్చి చేశారు. నువ్వు వదిలేశావంటే మొట్టమొదట మీ నాన్న ఉరేసుకు చస్తాడు. ఆ షాక్తో మీ అమ్మ చస్తుంది. లోకమంతా నిన్నే తిడుతుంది. ఆ అబ్బాయిలో ఏం లోపముందని ఈమె అతను వదిలేసింది అంటారు. బంగారాన్నంటే అబ్బాయి అతన్ని వదిలేస్తుందా అంటారు. స్త్రీవాదమని, ఆ వాదమని, ఈ వాదమని. బాగా చదువుకున్న ఆడపిల్లలకే ఇలాంటి పెడబుద్ధులు పుడుతున్నాయంటారు. నువ్వసలు ఎవరితోనైనా ఏమని చెప్పుకుంటావు? నా భర్త నన్ను 24 గంటలు కావాలంటున్నాడు అని చెప్పుకుంటే విన్నవాళ్ళెవరైనా మంచిదేగా అంటారు. ఏ స్త్రీ అయినా ఇంతకంటే కోరుకునేదేముంది అంటారు. పరస్త్రీలతో అయితే పోవడం లేదుగా అంటారు. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేశాయి. నేను తప్ప నీకు ఇంకో దారి లేదు అన్నాడు. ఒకసారి అతడు బయటికి వెళ్లిన టైంలో నేను త్వరగా తయారై నా ముఖ్యమైన సామాన్లన్నీ సర్దుకొని అతనికో లెటర్ రాసిపెట్టి పక్కింటి వాళ్లకు తాళం చెవులిచ్చేసి టాక్సీ మాట్లాడుకుని మా అమ్మ వాళ్ళింటికొచ్చేశాను. నా కోసం మళ్లీ రావద్దని, నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని, నీకిష్టమైన దాన్ని, నీ కోరికలన్నీ తీర్చేదాన్ని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చని, కావాలంటే నేను విడాకుల పత్రం మీద సంతకం పెడతానని అతనికి రాసిన ఉత్తరంలో రాశాను. ఇది చదువుకుని కొంతకాలం నా జోలికి రాకుండా పోతాడేమోనని, నాకీ ఖైదు తప్పుతుందేమోనని ఆశించాను. కాని నేనలా వెళ్లి కూర్చున్నానో లేదో అతడు మా అమ్మ వాళ్ళింట్లో ప్రత్యక్షమయ్యాడు. ఏం జరిగిందే అని అమ్మ అడుగుతుంటే ఏమీ జరగలేదు అనే చెప్పాను. నేను అతడితో కాపురం చెయ్యనని, విడాకులు తీసుకోవడం తప్ప నాకు మరో దారి లేదని నాన్నతో అమ్మతో ఎలా చెప్పను? పెళ్ళై 3 నెలలు కూడా కాలేదే. కూతురి పెళ్లి చేసి గొప్ప బాధ్యతను తీర్చుకున్నామని ఎంతో సంతోషిస్తున్న వాళ్ల గుండెల్లో ఈ బాంబును ఎలా పేల్చను? నా సమస్య ఇది అని చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారా? 10 ఏళ్లుగా నాన్న సంపాదించిన ఆస్తినంతా అమ్మి అతనికి కట్నం రూపంలో 5 లక్షల రూపాయలిచ్చాడు. ఆ డబ్బంతా అతన్నించి రాబట్టుకోవటం ఎలా? నేను అతనితో విడిపోవడానికి నిర్ణయించుకున్నానని చెబితే నాన్న ఎంత కుంగిపోతాడో ఊహించలేకపోయాను. అందుకే ఎవరికీ ఏమీ చెప్పకుండా గదిలోకి వెళ్లి పడుకున్నాను. ఏమీ జరగనట్టుగానే ఆ రాత్రి అతడు నేను పడుకున్న గదిలోకి వచ్చాడు. ఆ రాత్రంతా అతనితో పోట్లాడాను. నీకు నాకు ఇక కుదరదని చెప్పాను. బలవంతంగా నా శరీరాన్ని మరోసారి ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే నా శవాన్నే చూస్తావని చెప్పాను.
చావడం మనం అనుకున్నంత సులభం కాదు అన్నాడతను నా మీదకు రాబోతూ. ఆగు, ఒక్క అడుగు ముందుకొచ్చావంటే ఈ క్షణమే తలబాదుకుని చచ్చిపోతాను అంటూ నా తలను గోడకేసి కొట్టుకోవడం మొదలుపెట్టాను. నొసలు చిట్లి రక్తం కారింది. అతడు వెంటనే ఆగిపోయాడు. ఆ రాత్రంతా నేను మేలుకొని ఉన్నాను. ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపో. తెల్లారాక నువ్వింకా మా ఇంట్లోనే ఉన్నావంటే నీ మర్యాద దక్కదు అని చెప్పానతనికి. ఆ మర్నాడతను నాన్నతో చాలాసేపు మాట్లాడాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటే తప్ప ఆమె ఎప్పుడూ నా పక్కనే ఉండాలనుకున్నాను. అదే నేను చేసిన నేరమా? ఈ ధోరణిలో మాట్లాడాడు. నాన్నకు అతని మీద బోలెడు జాలి కలిగింది. తప్పంతా నాదే అనుకున్నాడు. అమ్మ కూడా అలాగే అనుకుంది. నా ఇంటికొచ్చి నన్ను కనీ పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రులనే నన్ను అర్థం చేసుకోకుండా చేసిన అతన్ని చూస్తే నాకెంత కంపరమెత్తిందో చెప్పలేను. అమ్మా నాన్నలు ఇంత సున్నితమైతే ఎలా అని నాకే బోధలు చేయటం మొదలుపెట్టారు. నేను అతనితో ఇంకో నెల రోజులు కాపురం చేస్తే నేను మీకిక ఏమీ మిగలను. దయచేసి నన్ను మళ్ళీ అతని దగ్గరికి పంపించకండి అని నేను వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాడు. అతడు నన్నెంత హింసించాడో అమ్మకు చెప్పాను. అయినా వాళ్లకు నా మీద జాలి కలగలేదు. మగవాళ్లు మొదట్లో ఇలాగే చేస్తారు, తర్వాత మారుతారు. 4 రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. పెళ్లైన 3 నెలలకే విడిపోయారంటే లోకం ఏమంటుంది? అంతమందిని పిలిచి అంత వైభవంగా పెళ్లి చేశాం. విడాకులు తీసుకున్నారంటే మన పరువు ప్రతిష్టలు మంట కలిసిపోవు. 10 ఏళ్ల నా శ్రమనంతా అతనికి కట్న రూపంలో ఇచ్చాను. ఇప్పుడు నువ్వే అతన్ని కాదంటే అతడు మనకు ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఇలా అమ్మా నాన్నలిద్దరూ 3-4 రోజులు నన్ను బతిమలాడారు. ఏడ్చారు, కాళ్లావేళ్లా పడ్డారు. నేను ఏడ్చాను, కాళ్లావేళ్లా పడ్డాను. నాకు పెళ్ళక్కర్లేదు, కాపురం అక్కర్లేదు, నన్ను బతకనీయండి చాలు అని ప్రాధేయపడ్డాను. ఆర్థికంగా నేను మీకు భారం కానని చెప్పాను. అయినా వాళ్ళకి నా మీద జాలి కలగలేదు. నా ప్రాణం కంటే వాళ్లకు వాళ్ల పరువు ప్రతిష్టలే ముఖ్యమైనాయి. అతడు కూడా నేను ఇదొరకట్లా చెయ్యను, నీ అంగీకారం లేకుండా నీ మీద చెయ్యి కూడా వెయ్యను, నన్ను నమ్ము అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని ప్రమాణం చేశాడు. ఇప్పటినుంచి మనం భార్యాభర్తలుగా కాకుండా అన్నా చెల్లెలుగా జీవిద్దాం అన్నాడు. ఎంతో బుద్ధిమంతుడిలా నటించాడు. 3 రోజుల తర్వాత నన్ను మళ్లీ అతనితో హైదరాబాద్కి పంపించారు. ఈసారి వెళ్ళాక అతడు 2 రోజులు మాత్రమే నార్మల్గా ఉన్నాడు. 3వ రోజు నుంచి మళ్లీ ఎప్పటిలాగే డ్రగ్స్ కి అలవాటు పడిపోయిన వాడిలా, తాగుడికి జూదానికి బానిసైపోయిన వాడిలా ప్రవర్తించసాగాడు. అతడు ఫర్వర్ట్, మ్యానియాక్, బీస్ట్. అతడుండవలసింది ఇంట్లో కాదు, హాస్పిటల్లో. 2 రోజులు అతని చిత్రహింసలు అనుభవించాక అతనితో అన్నాను, యు ఆర్ నాట్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. మనం ఒకసారి సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళదాం. సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళటం నామోషి అనుకోకండి. అతడు సైక్రియాటిస్ట్ అన్న మాట వినగానే రెచ్చిపోయాడు. నన్ను సైక్రియాటిస్ట్ దగ్గరికి రమ్మంటావా? ఎంత గర్వమే నీకు? బాగా చదువుకున్న దానివని, లక్షాధికారి కూతున్నని ఎంత పొగరే నీకు? నీ గర్వాన్ని అంచడానికి ఒక్కటే మార్గం అంటూ రాయడానికి వీలేని భాషలతో తిట్టడం మొదలుపెట్టాడు. నీ గర్వాన్ని చూసేనే నేను నీ పట్ల ఇంత మొరటుగా మారింది. ఏం చూసుకునే నీకింత గర్వం? నీ గర్వాన్ని అణచేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అంటూ అతడు నా మీదికొచ్చాడు. నేనెంత పోరాడినా ఈసారి అతన్ని తప్పించుకోలేకపోయాను. అతని పశుబలంతో నన్ను లొంగదీసుకొని అతని బుద్ధి తీరా హింసించి నా శరీరాన్ని తునకలు చేసి బలి పశువులా రోధిస్తుంటే సరిగ్గా ఇప్పుడు నాకు ఆనందం, నీ గర్వాన్ని పూర్తిగా అణిచేశానన్న ఆనందం అంటూ మేకపిల్ల తలను తెగ నరికిన కసాయివాడిలా ఆనందించాడు. ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, బుద్ధి తెలిసినప్పటి నుంచి నాకై నేను తీసుకున్న నిర్ణయం ఇదే కావచ్చు. ఈ పశువుకు మరోసారి నా ప్రాణముండగా లొంగిపోకూడదని. అతడు నన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. నేను కొన్ని క్షణాల సేపు నిశ్చలంగా పడుకొని ఆలోచించాను. నేను మళ్లీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లలేను.
వాళ్ళ దృష్టిలో నా సమస్య చాలా చిన్నది. ఏ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నా ఈ మాటే అంటారు. ఇట్స్ ఏ మైనర్ ప్రాబ్లం, ఎలాగో అడ్జస్ట్ అయిపోవాలి అంటారు. కాబట్టి నాకిక ఏ దారి లేదు. ఈ గదిలో అతని ఉక్కుపాదాల కింద పడి నలిగి నశించిపోవాలి, లేదా నాకై నేనే ఈ ప్రాణాల్ని అంతం చేసుకోవాలి. అతని చేతిలో పడి బలిపశువులా మరణించడం కంటే నా ప్రాణాల్ని నేనే తీసేసుకోవటం ఎన్నో విధాలుగా బెటర్ అనిపించింది. ఎలాగైనా సరే అతడు వచ్చేలోగా ఈ లోకానికి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కాని వెళ్లే ముందు మీకు కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేయాలని, ఆ తర్వాతే నా నిర్ణయాన్ని అమలు చేయాలని అనుకుని మీకు ఉత్తరం రాశాను. బయటకు వెళ్లి పోస్ట్ చేస్తాను. కనీసం మీరైనా నా కథని నలుగురికి చెప్పండి. నా సమస్య సమాజం అనుకుంటున్నంత మైనర్ ప్రాబ్లం కాదని, నా మనస్సు, నా శరీరం ఎంత భయంకరమైన క్రౌర్యానికి బలైపోయాయో, ఎన్నెన్ని గాయాలు నా శరీరాన్ని, మనస్సును తూట్లు తూట్లుగా పొడిచాయో, ఏ తప్పు చేయని నేను ఇంత అమానుషమైన శిక్షకు ఎందుకు గురి కావలసి వచ్చిందో, నాకు మరణం తప్ప మరో దారి లేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో కనీసం మీరైనా నలుగురికి చెప్పండి అంకుల్. మీరైనా చెప్పండి. మీకు ఈ ఉత్తరం చేరేటప్పటికీ భౌతికంగా నేను ఈ ప్రపంచంలో ఉండను. మీ సృజన. ఉత్తరం చదవటం పూర్తి చేయగానే నా శరీరమంతా చెమటతో నిండిపోయింది. లోపల ఎక్కడో వణుకు కూడా ప్రారంభమైంది. వెంటనే కవర్ మీదున్న పోస్టాఫీస్ ముద్ర చూశాను. మలక్పేటలో ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేసి 3 రోజులైంది. నేను వెంటనే బయటకు వెళ్లి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి వెంకట్రామయ్య ఇంటికి ఫోన్ చేశాను. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. సృజన బాత్రూమ్స్ ని క్లీన్ చేయడానికి వాడే ఫినాయిల్ బాటిల్ మొత్తం తాగేసిందట. లక్కీగా పక్క పోర్షన్లో ఉండేవాళ్లు గమనించి ఆమెను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయించి వెంకట్రామయ్య ఇంటికి ఫోన్ చేశారట. స్టమక్ వాష్ చేసి ఆమెను రక్షించారట. హాస్పిటల్ నుంచి నిన్ననే డిశ్చార్జ్ చేశారు. సృజన అవుట్ ఆఫ్ డేంజర్ అంకుల్ అన్నాడతను. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను. నేను వెంటనే హైదరాబాద్కు వెళ్లి సృజనని చూశాను. నన్ను చూడగానే సృజన కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అక్కడే ఉన్న కిషోర్, ఇందులో నా తప్పేం లేదంకుల్ అంటూ ఏదో చెప్పబోయాడు. ఆ ఇంట్లో ఇంకా అతన్ని అల్లుడిలాగే ట్రీట్ చేయటం నన్ను ఆశ్చర్యపరిచింది. దయచేసి నువ్వు మొదట బయటికెళ్ళు అన్నాను అతనితో. సృజన నన్ను దగ్గరికి రమ్మని పిలిచింది. నేను వెళ్ళాను. అతడు నాకు మరోసారి కనపడకుండా చేయండి అంకుల్, ప్లీజ్ అంటూ బిగ్గరగా ఏడ్చింది సృజన. అతడు నీ జీవితంలో మళ్లీ అడుగుపెట్టకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయం నాకు వదిలే తల్లి అన్నాను. వెంకట్రామయ్యను, సుమతిని ఒప్పించి సృజనను నాతో మా ఇంటికి తీసుకొచ్చాను. కొద్ది రోజుల తర్వాత ఆమెను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేర్పించాను. సృజన మళ్లీ కిషోర్ ముఖం చూడలేదు.